భస్త్రిక అంటే కొలిమి. ఒక కొలిమి ఎట్లా సౌండ్ వస్తుందో ఒక గాలి సౌండ్, అలా సౌండ్ చేస్తూ చేసే ప్రాణాయామ. దీంట్లో హస్తగతి భస్త్రిక, చేతులు మూవ్ చేస్తూ ప్రాణాయామం చేస్తాం. దీంట్లో రేచక పొరక, గాలి తీసుకోవటం వదలటం చాలా ఫాస్ట్గా వేగంగా సౌండ్ తోటి వస్తుంది. భస్త్రిక అంటే ఆ సౌండ్ కూడా వస్తుంది. స్టార్టింగ్ పొజిషన్ ఇట్లా, ఇక్కడ గుప్పిట్లు బిగించి భుజాల దగ్గర ఉంచాము. ఇప్పుడు ఏం చేయాలంటే గాలి తీసుకుంటూ చేతుల పైకి, పూర్తిగా గాలి తీసుకున్నాం, గాలి వదులుతూ చేతుల కింద. దీంట్లో 3 లెవెల్స్ ఉన్నాయి, స్లో, మీడియం, ఫాస్ట్. ఇప్పుడు స్లో లెవెల్ చేద్దాం. ఇన్హేల్ అప్, ఎక్సేల్ డౌన్. గాలి తీసుకుంటూ పైకి, గాలి వదులుతూ కిందకి. ఇన్హేల్ అప్, ఎక్సేల్ డౌన్. మీరు కూడా కంటిన్యూ చేయండి. గాలి వదిలేసిన తర్వాత కొంచెం రిలాక్స్ అవుదాము. ఆ తర్వాత మీడియం స్పీడ్ స్టార్ట్ చేద్దాం. ఒకసారి గాలి తీసుకుని వదులుతాం. నౌ స్టార్ట్ ఇన్హేల్, పూర్తిగా గాలి వదిలేసేయండి. ఇలా ప్రారంభంలో కొంచెం సేపటితో ప్రారంభించి సాధన పెరిగే కొద్దికి రోజు రోజుకి పెంచుకుంటూ వెళ్ళండి. ఇప్పుడు చేతులు ఇట్ట నుంచి ఒకసారి దీర్ఘ శ్వాస తీసుకుని వదలండి. అలాగే ఇప్పుడు ఫాస్ట్ రౌండ్, భస్త్రిక ప్రాణాయామంలో ఫాస్ట్ రౌండ్ చేద్దాం. హై బీపీ, హార్ట్ ట్రబుల్ ఉన్నవాళ్ళు దీన్ని అసలు చేయకండి. మీడియం రౌండ్ లేదా స్లో రౌండ్ చేయండి. ఈ ప్రాణాయామం ఎవరైనా కూడా మీ వైద్యుడిని సంప్రదించిన తర్వాత మాత్రమే ప్రారంభించాలి అని మాత్రం మర్చిపోకండి. నౌ ఫాస్ట్ రౌండ్ చేద్దాం. కమాన్, ఇన్హేల్ అప్, కంటిన్యూ. ఎంత ఫాస్ట్గా చేయగలుగుతారో అంత ఫాస్ట్గా చేయండి. కమాన్, కంటిన్యూ. గాలి పూర్తిగా వదిలేసేయండి. ఆ తర్వాత ధ్యాన ముద్ర. ఎడమర చేతి మీద కూడా చేయి. ధ్యాన ముద్ర మీకు తెలుసు కదా. ధ్యాన ముద్రలోకి వెళ్ళిపోండి. విశ్రాంతి స్థితి, కళ్ళు ప్రశాంతంగా, ముఖం మీద చిరునవ్వు. ఈ స్థితిలో స్వాభావిక శ్వాసని పరిశీలించడం మాత్రమే మన పని. శ్వాస తీసుకోవాల్సిన అవసరం లేదు, వదలాల్సిన అవసరం లేదు. అది వస్తూ ఉంది, వెళ్తూ ఉంది, వస్తూ ఉంది, వెళ్తూ ఉంది, మెల్లిమెల్లిగా జరుగుతూ దానంతట అదే ఆగిపోతుంది. ఆటో సెసేషన్ ఆఫ్ బ్రీతింగ్ గమనించండి. శరీరంలో ఉన్నటువంటి మలానాలన్నీ కూడా, శరీరంలో ఉన్నటువంటి అధిక కఫం, అధిక శ్లేష్మం చెమట రూపంలో బయటికి వెళ్తుంది. ఈస్నోఫిలియా, ఆస్తమా లాంటి వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళకు కూడా ఈ ప్రాణాయామం ద్వారా శరీరంలో ఉన్నటువంటి కఫం చెమట రూపంలో బయటికి వెళ్ళిపోతుంది. మెల్లిమెల్లిగా శ్వాస దానంతట ఆగిపోతుంది. మనసు ప్రశాంతంగా, సంతోషంగా, హాయిగా ఉంటుంది. ఆ స్థితిని అనుభూతి పొందండి. శరీరం స్థిరముగా, సుఖముగా ఉంది. మనసు చాలా సంతోషంగా, ప్రశాంతంగా ఉంది. ఆ స్థితిని అనుభూతి పొందండి. ఈ స్థితిలో వీలైనంతసేపు ఉండి తర్వాత 2 చేతులు కళ్ళ ముందు తెస్తూ, కళ్ళు తెస్తూ నిటారుగా చేతులు వైపు చూడండి. సంకల్పాలు, లక్ష్యాలు చేతులతో డిస్కస్ చేసుకున్న తర్వాత 2 చేతులు రుద్దుతూ ఆ వెచ్చదనాన్ని ముఖానికి, తలకి, మెడకి, గొంతుకి అప్లై చేయండి. చాలాసేపు కూర్చొని ఉండటం వల్ల కాళ్ళు అలసిపోయి ఉంటే కాళ్ళకి విశ్రాంతి ఇద్దాము. లేదు అంటే తర్వాత ప్రాణాయామం ప్రారంభించవచ్చు. కాళ్ళకి విశ్రాంతి ఇద్దాము. 2 కాళ్ళు కూడా బయటికి చాపుదాం. సుఖాసనంలో కూర్చున్నా, వజ్రాసనంలో కూర్చున్నా చేతుల సపోర్ట్ నడుముకి ఇస్తూ, చేతుల సపోర్ట్ లేకపోతే నడుముకి ఎక్కువ ప్రెషర్ పడుతుంది కాబట్టి చేతుల సపోర్ట్ ఇద్దాము. కాళ్ళకి విశ్రాంతి ఇద్దాం. ఇట్లాగా దృష్టి కాళ్ళ మీద ఉంచండి. మనసంతా కాళ్ళ మీద ఉంచండి. కాళ్ళకి విశ్రాంతి. మనసులో ఒక భావం ఉంచండి, నా 2 కాళ్ళు విశ్రాంతి తీసుకొనిచున్నవి అని. ఆ తర్వాత ప్రాణాయామంకి వెళ్దాము.